ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, బాగున్నారా? ఈ రీతిగా మనం కలిసి ప్రభువుని మహిమపరచడానికి దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహించున్నారు మన బ్రతుకు దినాల్లో. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము చివరిలో 14వ వచనంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు ఉంచున్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎంత అద్భుతమైన దేవుని వార్త! దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటం, ధైర్యం తెచ్చుకొని హృదయంలో నిబ్బరం కలిగి ఉండటం. ఏమండి, ఈ దినాల్లో నిబ్బరం కలిగి ఉండటం అనేది చాలా కష్టమైపోయింది. ధైర్యం కలిగి ఉండటం అనేది చాలా కష్టమైపోయింది. మనుషుడు ఎదుర్కొంటున్న ఆ యొక్క పరిస్థితులను బట్టి చూడండి. చిన్నపిల్లలు వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత ఆందోళన చెందుతూ ఉంటారు. అంటే సెలవుల్లో ఉన్నారనుకోండి, మరి యవనస్తులు ఎగ్జామ్లో టైంలో వాళ్ళు ఎంత టెన్షన్తో ఉంటున్నారు. అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోండి, అయితే దినచర్యలో మనుషుడు ఎంతో కలవరం, ఎంతో టెన్షన్, ఎంతో ఒత్తిడి వారి వారి రంగాల్లో మరి అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం. మన పనులలో కూడా అనేక సందర్భాల్లో మరి మన సొంత జ్ఞానాన్ని మరి ఆధారం చేసుకొని మరి అది ఫెయిల్ అయిన తర్వాత ఎంతగానో ఇబ్బంది పడిన అనుభవాలు లేవా? కానీ దేవుని యొక్క సేవకుడు, కీర్తనాకారుడు, దేవుని ఆరాధించేటటువంటి అతను అంటూ ఉన్నాడు, నీవు దేవుని మీద ఆధారపడు. కొన్ని సందర్భాలు అంటాడు, నా ప్రాణమా నీవెందుకు కలవరపడతావు, దేవుని మీద ఆధారపడు, దేవుడు నీకు సహాయం చేస్తారు అని. ఈ బిజీ లైఫ్లో మరి ఈ కలవరాల మధ్యలో, ఈ కల్లోలితల మధ్యలో దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని హృదయమందు నిబ్బరం కలిగి ఉండటం, ఇది కదా ఆశీర్వాదం, ఇది కదా నెమ్మది కలిగిన జీవితం. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు దేవుని సన్నిధిలో కొంత సమయం కనిపెట్టి ఉన్నావా? తప్పకుండా మేలు జరుగుతుంది. దేవుని పాదాల చెంత కూర్చొని సమయము తప్పకుండా మేలు జరుగుతుంది. దేవుడి ఇట్టి మాటలు దేవునికిలో భద్రపరిచి ఆశీర్వదించుగా. చిన్న ప్రార్థన చేసుకుందామా? మంచి తండ్రి, ఉన్నతమైన దేవా, సహోదరి సహోదరులను దర్శించండి నాయన. మీ మాటలు ఎందుకు విశ్వసించడం కృప చూపండి. హృదయమందు ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి మీ అడుగుజాడలు నడుచుకులో కృప చూపండి. కుటుంబాలకు మేలు దయచేయండి. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడైందమని ఆశీర్వదించి దీవించమని యేసయ్య గొప్ప నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువను మనకు అందరికీ దేశం సకల పరిశుద్ధులు సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్.